అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. అదే చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. చాలండి. ఇక్కడ రాయబడి, సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన. దేవుని పరిచర్యలో పరిచర్య యొక్క క్వాలిఫికేషన్ అంటే అర్హత ఏమిటి అంటే ఇక్కడ రాయబడింది. నేను చెప్పడం కాదు, బైబిల్లో రాయబడింది. అర్హత ఏమిటి? అర్హత అంటే ఏమంటాడు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన ఫిలిప్పు. కాబట్టి ఫిలిప్పు ఆత్మతో జ్ఞానముతో నిండినవాడు. పరిచర్యలో జ్ఞాపకం ఉంచుకోవాలి, పరిచర్యలో క్వాలిఫికేషన్ ఏమిటంటే దేవుని ఆత్మతో నింపబడి ఉండడము. దేవుని ఆత్మతో నింపబడి ఉండడంతో ఏ చదువు, ఏ ప్రొఫెషనల్, ఏ టాలెంటు, లాంగ్వేజ్ పట్టు ఉండొచ్చు, చరిష్మా ఉండొచ్చు, అదంతా పనికిరాదు. ఇక్కడ అదంతా పనికిరాదు. అదే లోకంలో సినిమాల్లో లేదా రాజకీయాల్లో నడవచ్చు. కానీ ఇక్కడ ప్రజల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి కాదు, ఆత్మతో నింపబడి ఉండాలి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొనిన 7 ఏర్పరచుకోండి. అనగా ఆత్మతో నింపబడి ఉండాలి. ఆత్మతో నింపబడి ఉండాలి. ఒక సత్యం ఏమిటంటే మనము సేవ అనగా ఇది పరసంబంధమైనది, ఇది స్పిరిచువల్. కాబట్టి స్పిరిచువల్ విషయాలు స్పిరిచువల్ వ్యక్తికే అర్థమవుతాయి. చూడండి, ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి కారు దగ్గర తీసుకొస్తే టపటపట ఒక 30 మినిట్స్లో మొత్తం ఎక్కడంటే అక్కడ ఉపదేశిస్తాడు. ఒక 1 అవర్లో మొత్తం ఇంజిన్, లేదా 2 అవర్స్లో బిగిచ్చేస్తాడు. మళ్ళా మనకు అర్థం కాదు. ఆ ఇంజనీరింగ్ చదివాడు కాబట్టి ఆయనకు సబ్జెక్ట్ తెలుసు. ఆ మెకానికల్ ఇంజనీర్కి తెలుసు అది ఎలా మెకానిజం చేయాలో. అలానే దేవుని సేవ ఇదేదో ఒక తెలుగు వాచకం చెప్పినట్లు, లేదా సోషల్ స్టడీ చెప్పేసినట్లు 5 అంశాలు రాసేసుకోండి అని ఒక లెక్చర్ ఇచ్చినట్టు చెప్పేది కాదు. ఇది ఒక తెలుగు టీచరో, ఒక సోషల్ మాస్టరో, ఒక లెక్చరరో, ఒక ప్రిన్సిపల్లో, లేకపోతే ఒక ప్రొఫెసరో చెప్పినట్టు చెప్పడం కూడా కాదు. సబ్జెక్ట్ ఒక ఎత్తు, కానీ ఆత్మతో నింపబడి ఉండాలి. సోదరుడు సహోదరి, దైవ ఆత్మ క్వాలిఫికేషన్, పరిశుద్ధాత్మతో నింపబడము. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఫిలిప్. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాటలు జనసమూహం అంతటి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, తర్వాత చెప్పండి ఫిలిప్. కాబట్టి ఫిలిప్ గురించి ఏమని రాయబడింది? విశ్వాసముతోనూ ఆత్మతోనూ నిండుకొనిన వాడైన ఫిలిప్. కాబట్టి ఏమిటంటే ఆత్మతో నింపబడుట, లేదా ఆత్మతో నిండిన వాడు ఫిలిప్. అలానే తర్వాత దైవ జ్ఞానముతో, తర్వాత విశ్వాసముతో, ఇవన్నీ కూడా. కాబట్టి దేవుని బిడ్డ, ఆత్మతో మనం పరిచర్య చేయాలి. దేవుని మందిరంలో ఏ పరిచర్య అయినా సరే, అది వడ్డిచ్చే పరిచర్య కావచ్చు, సండే స్కూల్ పరిచర్య కావచ్చు, లేకపోతే పెద్దల పరిచర్య కావచ్చు, లేకపోతే సువార్త పరిచర్య కావచ్చు, ఎవాంజలిజం కావచ్చు, మిషనరీ కావచ్చు, ఏదైనా కానీ ఒక వ్యక్తి ఆత్మ ద్వారా పరిచర్య చేస్తే ఆ పరిచర్య శక్తివంతంగా ఉంటుంది.